రేవంత్ సర్కార్ ఒక రియల్టర్ బ్రోకర్లా వ్యవహరిస్తున్నట్టు నిన్న మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్ చేసిండు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యూనివర్సిటీ భూములని అమ్ముకుంటున్నారు. గతంలో యూనివర్సిటీలకు అండగా ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ ఉందో ఇప్పుడు అదే విధంగా అండగా ఉంటుంది. ఆ భూములను అమ్ముకోనివ్వము, ఖచ్చితంగా అడ్డుకుంటామంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. సో ఈ ఉర్దూ యూనివర్సిటీ కావచ్చు, మొన్న హెచ్సియు కావచ్చు, అన్ని భూములు కూడా రియల్టర్ బ్రోకర్ లెక్క తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? కేటీఆర్ గారు మొట్టమొదటిసారిగా రాజకీయ లోఫర్గా స్థాయిని తగ్గించుకోవడం ఆపేయాలని మేము కోరుతున్నాం. రాజకీయాల్లో భాష హోందాగా ఉండాలి. ఎవరండి రియల్ ఎస్టేట్ బ్రోకరు? టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ ఉస్మానియా యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేసి అమ్ముకోవాలని చూసిన మాట వాస్తవాలు కదా. చరిత్రే ఎప్పుడు కానీ చెరిపోయి సత్యంగా మిగులుతూ ఉంటుంది. చాలా క్లియర్గా హైదరాబాదులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఐకే గుజరాల్, అలాగే దేవేగౌడ గారు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఇది రైట్ సెంటర్ ఫర్ ఉర్దూ యూనివర్సిటీ అని దీన్ని ఉర్దూ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర గణనీయంగా ఉంది. దాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. సహజంగా ఆ ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధి కానీ, ఉర్దూ యూనివర్సిటీ వికాసానికి కానీ, మొత్తం భారతదేశంలో నలువైపుల నుంచి వస్తున్న విద్యార్థులు, ఉర్దూ మీడియాను చదివే విద్యార్థులకు రక్షణ ఇవ్వడం కానీ, వాళ్ళ సంక్షేమం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఎంత ఉందో అంత సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందజేసింది. రేవంత్ రెడ్డి గారు అనిత్యం మైనార్టీల సంక్షేమానికి, మైనార్టీలకు సంబంధించిన సంక్షేమానికి కట్టుబడిన విషయాన్ని అనేక సందర్భాల్లో ఆచరణాత్మకంగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ దిశలో మేము ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. వాస్తవం ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూమిని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలకు అప్పచెప్తా ఉన్నప్పుడు, ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీ అనేది నేషనల్ యూనివర్సిటీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ దాని పూర్తి పేరు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో నడిచే యూనివర్సిటీ అది. దాంట్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానీ, దాని విధానాలు కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో నడుస్తూ ఉంటాయి. రాష్ట్ర పెద్దానికి ఛాన్సలర్గా ఉంటారు. లోకల్ వైస్ ఛాన్సలర్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క జోక్యం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ యూనివర్సిటీలకు కానీ, ఏ కేంద్ర ప్రభుత్వ రంగాలకు కానీ భూములను అప్పచెప్తే, భూముల్ని ఇచ్చి డెవలప్మెంట్ కోసం చూసినప్పుడు ఆ భూముల వినియోగం ఎట్లా ఉంటుంది, నిజంగా ఆ భూములు వినియోగంలో ఉన్నాయా లేదనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ పరమైన చెక్ సహజంగా జరిగే ప్రక్రియ అది. ఆ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చాలా క్లియర్గా మేము కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 200 ఎకరాల భూమిలో మీ వినియోగం ఎట్లా ఉంది, భవిష్యత్తు అవసరాలు ఎట్లా ఉన్నాయి, మిగతా 50 ఎకరాల భూమి ఏదైతుందో మీ భవిష్యత్తు అవసరాల కోసం ఏ రూపంలో వినియోగిస్తున్నారు, మాకు దాని వివరాలు కావాలని ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో భాగంగా ఒక నోటీస్ రూపంలో ఒక విజ్ఞప్తి చేశారు ఆయన. దానికి ఉర్దూ యూనివర్సిటీ చాలా క్లియర్గా మాది ఎక్స్పాన్షన్ అవుతున్న యూనివర్సిటీ, మేము రెగ్యులర్ కోర్సెస్తో పాటుగా మేము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాం. విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి ఈ మొత్తం భూభాగాన్ని మేము వినియోగించుకుంటాం. ఈ వినియోగంలో భవిష్యత్తు ప్రణాళికలను ఇచ్చారు. దాంతో ఇష్యూ ఎక్కడో క్లోజ్ అయిపోయింది. నిన్న మనుకు సంబంధించిన అనేక మంది విద్యార్థులు నిన్న 11th డేట్ సందర్భంగా, 9th డేట్ సందర్భంగా అందరూ జమకూడి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం అక్కడ పోయింది. వాళ్ళ అపోహలు తీర్చేశారు. దీన్ని జీర్ణించుకోలేకుండా ఎప్పుడు ఏది సాగ్గా ఉంటుందని చూసి, మన దగ్గర సామెత ఉంటుందండి, మనకి గుంటకాడ నక్క అంటూ ఉంటాం. అంటే దానికి వేటాడడం చేత కాదు, సొంతంగా ఆహారాన్ని స్వీకరించడం సేద్యం కాదు. సింహాలో పుల్లో వేటాడితే ఆ వేటాడిన మాంసం కోసం, మిగిల్చిన మాంసం కోసం ఎంబడిపడే స్వభావం కలిగిన కొంతమంది నాయకులు ఉంటారు. దురదృష్టం ఏంటంటే, ఒక ప్రతిపక్ష నేతగా ఉండి గతంలో మంత్రిగా పనిచేసిన ఒక పెద్ద మనిషి కేటీఆర్ అనే రూపంలో అనేక మంది బోకస్ విద్యార్థులను పక్కన పెట్టుకొని ఏదో మనుకి సంబంధించిన భూములను మేము గుంజుకున్నట్టుగా, దాని ఏదో రియల్ ఎస్టేట్గా అప్పచెప్తున్నట్టుగా మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారిని బ్రోకర్తో తోల్చడం అనేది, అట్లా లోఫర్ మాటలు మాట్లాడుకోమని చెప్తున్నాం. లోఫర్ మాటలు వద్దు, ఉందాగా మాట్లాడు, మేము కూడా స్వీకరిస్తాం. ఇప్పుడు మనుకు సంబంధించిన వాస్తవాలలో కేవలం ప్రభుత్వ భూమి వినియోగం మీద మాత్రమే కలెక్టర్ తరపు నుంచి అడ్మినిస్ట్రేటివ్ పరంపరలో భాగంగానే దాని మీద ఎంక్వైరీ కోసం ఒక నోటీస్ పంపారు తప్ప, ఆ భూమికి సంబంధించిన దందాలు, ఆ భూమికి సంబంధించిన ఇష్యూస్ని చేసే అవకాశం పచ్చ కామెరలోకి లోకమంతా పచ్చగా కనిపించినప్పుడు, ఆ రోజు బీఆర్ఎస్ ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ ఖర్చీఫ్లు వేసి ఆక్రమించినట్టుగా, బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించినట్టుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో చేసే ప్రయత్నం చేస్తుందని ప్రచారం చేయడం తప్పు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో కూడా వాళ్ళు బిల్లీరావు అనే ఒక ప్రైవేటు వ్యక్తికి ఊతమిచ్చి గవర్నమెంట్ వైపు నుంచి తక్కువ వాదాలు వినిపించి ఆ భూమి అంతా బిల్లీరావు చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ భూమిని అమ్ముకుందామని ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్. బిల్లీరావు కుట్రాలను వ్యతిరేకించి ఆ భూమిని ప్రభుత్వ పరంలో తీసుకొచ్చిన చైతన్యమూర్తి, అట్లాగే ఆ భూమిని కాపాడిన
గొప్ప నాయకుడు ఎవరుతున్నారో రేవంత్ రెడ్డి గారు. ఈరోజు హైడ్రా పేరు మీద మేము 1000 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని కాపాడాం. అట్లాగే అన్యాకృతమైన అనేక భూములకు నోటీస్ ఇచ్చి మేము దాదాపుగా ఒక 500 ఎకరాల దాకా మేము తీసుకున్నాం. 1500 ఎకరాల భూమి, కొన్ని కోటాను కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఈరోజు ప్రభుత్వ భూమిగా మారడం వెనుక మేము రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేశాం. వాస్తవాలు విస్మరించి భూమి పోయిందనే అక్కస్తోటి ఎక్కడ అవకాశం దొరుకుతుందో ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని స్థాయి మార్చి దిగజారి మాట్లాడడం ఏదైతుందో అది కేటీఆర్ తగదు. కాబట్టి నిన్న మొత్తం మను విద్యార్థులందరూ చాలా పెద్ద ర్యాలీ పెట్టారు. అట్లాగే అక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న రక్షణ కానీ, వాళ్ళ సంక్షేమానికి చేస్తున్న కృషి కానీ, ఆ ప్రాంత అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను పూర్తిగా సమర్థించారు. ఒక 4గురునో 5గురునో అడ్రస్ లేని వాళ్ళని పక్కన పెట్టుకొని నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేయడం అనేది సాధ్యం కాదు. అట్లా చేస్తే ప్రజలు అసహించుకుంటూ ఉంటారు. మైనార్టీల సంక్షేమం కోసము, ఉర్దూ భాష అభివృద్ధి కోసము, అట్లాగే జాతీయ సంపద, జాతీయ యూనివర్సిటీలు ఏవి హైదరాబాద్లో ఉన్న వాటి రక్షణ కోసము సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుంది. మున్సిపల్ ఎన్నికలు కూడా త్వరలో రాబోతా ఉన్నాయి. చాలా తక్కువ టైంలో, ఈ తక్కువ టైంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో మీ మార్క్ని ఎట్లా చూపించబోతుంది? అధికారంలో ఉన్నది మీరు కాబట్టి. ఇప్పుడు సార్, మేము అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుదిమి మోగించాం. దాదాపుగా 64 అసెంబ్లీ స్థానాలను గెలిచాం. మన పంచాయతీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు 87 అసెంబ్లీ స్థానాల్లో మేము మెజారిటీగా ఉన్నట్టు ప్రూవ్ అయింది. అది కంప్లీట్గా మున్సిపల్ ఎలక్షన్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మేము పట్టణాభివృద్ధిలకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రతి పట్టణంలో కూడా మా మార్కు పరిపాలన మేము చూపెట్టాం. కాబట్టి పట్టణాల్లో ఇంకొంచెం ఎడ్యుకేటెడ్ ఓటింగ్ ఉండే అవకాశం ఉంటుంది, యూత్ ఓటింగ్ అవకాశం ఉంటుంది, మైనారిటీస్ ఓటింగ్ ఉండే అవకాశం ఉంటుంది, బలహీన వర్గాల ఓటింగ్ ఉంటుంది. అట్లాగే పబ్లిక్ సెక్టార్ వల్ల లాభపడ్డ వందలాది వేలాది కుటుంబాలు, లక్షలాది ఓటర్లు ఉంటారు. కాబట్టి మేము పబ్లిక్ సెక్టార్ కట్టుబడ్డ మా పట్ల ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎలక్షన్స్లో, ఏ పంచాయతీ ఎన్నికల్లో మేము ఎట్లయితే ఒక విజయాన్ని నమోదు చేసి ఒక చరిత్రను సృష్టించామో అదే విజయాన్ని మేము కంటిన్యూ చేస్తున్నట్టుగా మాకు నమ్మకం ఉన్నది. ఆ దిశగానే పార్టీ మనం ఒక మీటింగ్ పెట్టి మమ్మల్ని అప్రమత్తం చేసింది. ఆ దిశగా మేము అందరం పనిచేస్తున్నాం. ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్. కేటీఆర్ చాలా కామెంట్ చేస్తున్నాడు. తాజా కామెంట్స్ మీద ఇంకేమైనా మీరు కామెంట్ చేస్తారా, మాట్లాడతారా? అన్ని వర్గాలను, నిరుద్యోగులను కానీ, ఉద్యోగులను కానీ, అట్లాగే బలహీన వర్గాలను కానీ, మైనారిటీ వర్గాలను కానీ, సబ్బండ వర్గాలను ఇంద్రధనుసులాగా ప్రేమించే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించుకోండి. మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రభుత్వంలో మేమే ఉన్నాం కాబట్టి మీ అభివృద్ధి ప్రణాళికలు ఏవైతున్నాయో దిగ్విజయం అవుతాయని చెప్తూ మీ ద్వారా ప్రజానికానికి మేము రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు చెప్పి ప్రజాస్వామ్య విజయానికి దోహదపడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఉద్యోగుల అంశంలో చాలా యాక్టివ్గా ఉండే రియాజ్ గారు ఇప్పుడు సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తున్నది. సో అంటే శుభవార్త తెచ్చిన తర్వాతనే మాట్లాడతారా ఏమన్నా? ఒకటే చెప్తున్నాను సార్, అంటే ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిన ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రయత్నంలో ఉంది. చాలా క్లియర్ చెప్తున్నాను. సీరియస్గా విద్యార్థులు ప్రిపేర్ కమ్మనే మేము చెప్తున్నాం. ఏ హామీలను మేమైతే గతంలో ఇచ్చామో హామీలను నెరవేరుస్తాం. అందుకోసం భవిష్యత్తులో దీనికి సంబంధించిన ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ప్రభుత్వం పోతుంది. రేవంత్ రెడ్డి గారు పదే చెప్పారు, త్వరలో అంటే ఒక ప్రణాళికాబద్ధంగా మేము అంచెలంచెలుగా దీన్ని తీసుకుంటున్నాం. మొన్న రీసెంట్గా డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా పోలీస్ శాఖలో 14,000 ఉద్యోగాల సమయం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాగే గ్రూప్ 3 నియామక పత్రాలు ఈ మధ్య కాలంలో అందజేసే అవకాశం ఉంది. బహుశా ఒక 1 వీక్లో సెటిల్మెంట్ అయిపోయాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కూడా మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన పరంపర కొనసాగుతూ ఉంది. నేను చాలా ఆశాజనకంగా ఉన్నాను. అలాగే ముఖ్యమంత్రి గారితో కానీ మిగతా మంత్రులతో మాట్లాడినప్పుడు ఉద్యోగాల కల్పనలో ప్రైవేట్ రంగంలో కూడా మేము విస్తరింపజేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో 2 రంగాల్లో ఉద్యోగ కల్పన వైపు మా ప్రభుత్వం ఉంది. చదువుకోవడమే పరమార్థంగా పెట్టుకొని ప్రిపేర్ అయ్యే పిల్లలకి తప్పనిసరిగా న్యాయం చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. భవిష్యత్తులో మా హామీలకు మేము కట్టుబడి ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద యూనివర్సిటీ భూములను కాపాడే ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వం గాలికి యూనివర్సిటీలను వదిలేస్తే మేము యూనివర్సిటీలకు 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీ కేటాయింపు కావచ్చు, ఇతర అన్ని భూములను కూడా కాపాడుతున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ రియల్ ఎస్టేట్ గానో దందాలో చేయట్లేదంటూ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతున్నాయి, ప్రిపేర్ కావాలంటూ కూడా డాక్టర్ రియాజ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తాజా రాజకీయాలు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.